ఇప్పుడున్న లైఫ్ స్టైల్ డిజీజెస్లో యాసిడ్ పెప్టిక్ డిజీజ్ అనేది ఒక పార్ట్. దీనికి కారణాలు పలు. సో శాశ్వతంగా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా చేయాలి అంటే మనం చేసే జీవక్రియలు ప్రాపర్గా ఉండాలి, టైంకి లేవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఆహారం ప్రాపర్గా తీసుకోవాలి, అవాయిడెన్స్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ఇరిటెంట్స్ ఏవైతే మనకు పడవో, సూటబిలిటీ ఉండదు. ఎందుకంటే ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్. ప్రతి ఒక్క పర్సన్కి ఇంకో విధంగా రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో కామన్గా గమనించుకుంటే ఆయిల్, స్పైసు, మసాలా, వేపుడు, ఓవర్ నైట్ ఉండే ఫుడ్స్, అలాగే కొంతమందిలో పర్టికులర్గా టొమాటో, చింతపండు, ఆనియన్, గార్లిక్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉందండి. మరి ఇక్కడ ఆల్కహాల్ స్మోకింగ్ కూడా వస్తుంది. మరి వాటిని పెద్ద పట్టించుకోరు. కాఫీ, టీ. సో లిస్ట్ ఈస్ వెరీ వెరీ బిగ్. ఈ సోడాస్ ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ఇరిటెంట్స్ కిందే మనం కన్సిడర్ చేయాలి. సో వీటిలన్నిటినీ అవాయిడ్ చేయడం అంటే కామన్ మ్యాన్కి సాధ్యం అయితే కాదు. ఎందుకంటే డైలీ యాక్టివిటీస్లో ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది, మనకి సూట్ కాని వస్తువు రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం వల్ల మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తద్వారా కాంప్లికేషన్స్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవాయిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్, అవేర్నెస్ ఇంపార్టెంట్. థర్డ్, మీరు ఒకవేళ అవసరమైతే డాక్టర్ని సంప్రదించి వాళ్ళ సలహాలు సూచనల మేటికి ఏం చేయాలనేది. సపోజ్ మనం అనుకుందాం పాల వల్ల ఇరిటేషన్ వస్తుంది, చాలా కామన్ ఫినామినా. మరి దానికి ఏం చేయాలి? మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉందా, లేకపోతే పాలల్లో ఏమైనా కల్తీ ఉందా, లేదా ఏ విధంగా చేస్తే తగ్గుద్ది అనేది మీరు డాక్టర్ని సంప్రదిస్తే దాన్ని నివారించుకోవచ్చు. సో సింపుల్ సొల్యూషన్, అవాయిడింగ్ ప్రెసిపిటేటింగ్ కాజ్, రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర స్పెషలిస్ట్ ఇన్పుట్. ఇవి చేసిన దానివల్ల మనకి దీర్ఘకాలంలో గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే గ్యాస్ట్రిక్ సమస్యల్లో స్ట్రెస్ అనేది ఎక్కువగా మనం చూస్తూనే ఉన్నాం. నా ప్రాక్టీస్లో కూడా నేను ఎక్కువగా చూస్తుంటున్నాం. అందుకోసం స్ట్రెస్ను ఉద్దేశించి అవసరమైన చోట స్పెషలిస్ట్ని సంప్రదించడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి తగిన మెడిసిన్ వాడిన దానివల్ల మనకి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గేదానికి ఆర్ రాకుండా ఉండేదానికి కూడా ఆస్కారం ఉంది. నమస్తే.